మీ అందరికీ నా వందనాలు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏంటంట పౌలు గారంట ఆహారం లేకపోయినా కానీ, ఆహారం సమృద్ధిగా ఉన్నా కానీ అతడు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉండేవాడిగా ఉన్నంట పౌలు గారు ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ, దేవుడిచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలని అతడు ఆశ కలిగి ఉండేవాడిగా ఉన్నంట. దేవుడు కూడా మనకి ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని మనం సంతోషపెట్టే వరంగా ఉండాలంట. మనకి లేని స్థితి దేవుడు మనకి ఇచ్చినా కానీ, ఉన్నతమైన స్థితి మనకి ఇచ్చినా కానీ, దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి దేవుడిని సంతోషపెట్టే వరంగా ఉండాలంట. యోబు గారు ఆస్తి ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అతనికి ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడిగా ఉండవు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉండవు. యోబు గారు ఆస్తి మొత్తం కోల్పోయినా కానీ, పిల్లలను కోల్పోయినా కానీ, తన శరీరానికి రోగం వచ్చినా కానీ, అన్నీ కోల్పోయినా కానీ, యోబు గారు ఆ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడిగా ఉండే యోబు గారు. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, దేహాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి, మనకిచ్చిన సుందరమైన అవయవాలను బట్టి, మనకిచ్చిన గృహాలను బట్టి, మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, మనకిచ్చిన ప్రతి ఒక్క దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. మంచి మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలంట. దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలంట. దేవుడు మనకి మంచి కుటుంబాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలంట. లేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. ఆహారం లేక, వస్త్రాలు లేక ఉండేవారంగా ఉంటాం. రకరకాలుగా మనం బాధపడే వారంగా ఉంటాం. లేని స్థితిలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్తున్న దేవుడు. పౌలు గారంట ఉన్నత స్థితిలో ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆశ కలిగి ఉండేవాడుగా ఉన్నంట. యోబు గారు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ, లేని స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉండవు. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడుగా ఉండవు. మనమైతే మనకి ఏమైనా లేకపోతే, ఆహారం లేకపోయినా కానీ, వస్త్రాలు లేకపోయినా కానీ, మనకి ఏదైనా కొదువుగా ఉంటే దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటాం. దేవుణ్ణి ప్రేమించకుండా ఉండే వారంగా ఉంటాం. మందిరాన్ని మర్చిపోయే వారంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు లేని స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉండాలంట. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. మనము ఉన్నతమైన స్థితిలో ఉండే వారంగా ఉంటే పాపం చేసే వారంగా ఉంటాం. ఇచ్చిన ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బును బట్టి, దేవుడిచ్చిన ఉన్నతమైన పదవులను బట్టి, జాబులను బట్టి, దేవుడిచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి, మంచి గృహాలను బట్టి, వాటిని మంచి మనసుతోని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించకుండా పాపం చేసే వరంగా ఉంటాం. దేవుడిచ్చిన వాటిని బట్టి అహంకారం కలిగి, పొగర కలిగి ప్రవర్తించే వరంగా ఉంటాం. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించకుండా ఉండే వరంగా ఉంటాం. దేవుడిచ్చిన వాటిని బట్టి వాటిని ఉపయోగించుకొని పాపం చేసే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. లేని స్థితిలో ఉండే వరంగా ఉంటే లేని స్థితిని బట్టి మనం పాపం చేసే వరంగా ఉంటాం. దొంగతనాలు చేసే వరంగా ఉంటాం. ఇతరుల మీద మంచిగా బ్రతికే వారి మీద కుళ్ళు, స్వార్థం, అసూయ కలిగి జీవించే వరంగా ఉంటాం. అనేక రకమైన పాపాలు చేసే వరంగా ఉంటాం. లేని స్థితిలో ఉండే వరంగా ఉంటే, దేవుడు మంచి కుటుంబాన్ని ఇవ్వకపోతే, లేని స్థితిని బట్టి అనేక రకమైన పాపాలు చేసే వరంగా ఉంటాం. పాపంలో పడిపోయే వరంగా ఉంటాం. దేవుని దూషించే వరంగా ఉంటాం. దేవుని మందిరాన్ని మర్చిపోయే వరంగా ఉంటాం.
ఇక్కడ యోబు గారు అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ పాపం చేయకుండా దేవుని యందు భయభక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నంట. లేని స్థితిలో ఉన్నా కానీ దేవుని యందు భయభక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నంట, పాపం చేయకుండా. మనకి కొంచెం అనారోగ్యం వస్తే దేవుని దూషించే వరంగా ఉంటాం, దేవుని యందు భక్తి కలిగి జీవించకుండా ఉండే వరంగా ఉంటాం, అనేక విధాలుగా పాపం చేసే వరంగా ఉంటాం. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు లేని స్థితి ఇచ్చినా కానీ ఉన్నతమైన స్థితి ఇచ్చినా కానీ దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వరంగా ఉండాలంట. ఆ స్థితిని బట్టి ఎటువంటి పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించే వరంగా ఉండే వరంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలు మనం పొందుకునే వరంగా ఉంటాం. దేవుడి కొద్ది మాట దీవించిన కాక ఆమేన్.